ఇప్పుడు నేను కట్టింది కూడా మీరు నేయించిన చీర టసర్ సిల్క్ కదండి ఇది. టసర్ సిల్క్ బ్యూటిఫుల్ గా ఉంది కలర్ కాంబినేషన్. దీని టెక్స్చర్ అసలు ఒంటి మీద పడితేనే తేడా తెలిసిపోతుంది. మామూలు బట్టలు వేసుకుంటే ఇది ఒక బాడీ మీద కట్టంగానే ఒక కంఫర్ట్, ఒక విధమైన సెక్యూరిటీ, అది చెప్పలేం మాటల్లో. కరెక్టే కదండి వాడిన వర్డ్స్. కరెక్ట్. పూర్వం ఐ థింక్ పట్టు చీరలు మామూలుగా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా కట్టేవాళ్ళు, అంటే జరీ లేకుండా కానీ, అంటే ఆ నేతల్లోనే ఒక విధమైన పొందికుండేది. అవును అవును. అప్పట్లో అంత ఆర్గానిక్ ఫ్యాబ్రిక్సే ఉండేది స్వప్న గారు. సో ఇదర్ సిల్క్ ఆర్ కాటన్, అంతకు మించి ఏం లేదు. అన్ని ఆన్ ద లూమ్, ఫ్రమ్ ద లూమ్ అదే ఉండేది. ఇప్పుడు మన దగ్గర ఇంకా టస్సర్ అంత ప్రిఫర్ చేయరు, బికాస్ కొంచెం రఫ్నెస్ ఉంటుంది, బికాస్ ఇట్ కమ్స్ ఫ్రమ్ వైల్డ్ సిల్క్ వామ్. అవును. సో అంత ప్రిఫర్ చేయరు. బట్ దిస్ ఈస్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది, చాలా లైట్ గా ఉంటుంది, అండ్ ఎస్పెషలీ కలర్ కాంబినేషన్స్ కూడా ఇందులో చాలా మంచిగా వస్తాయి. ఇప్పుడు మీరు కట్టుకున్న శారీ ఏంటంటే దానికి కంచి కాంబినేషన్ లో మనము బార్డర్ అన్నది ఇచ్చేసాము, అండ్ కలర్ ఈజ్ ఆల్సో వెరీ సటిల్. సీ గ్రీన్ కూడా కాదు, డిఫరెంట్ అండ్ లావెండర్ కాంబినేషన్. ఇదేమో ఇది ఒక విధమైన బూటా కూడా ఒక నార్త్ ఇండియన్ ఒక హెరిటేజ్ లుక్ ఇస్తుంది దీనివల్ల. ఇవన్నీ మీరే డిజైన్ చేస్తారా? అవును. అంటే డిజైన్స్ అని అంటే ఆల్రెడీ ఉంటాయి. వీ హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ డిజైన్స్, చాలా డిజైన్స్ ఉంటాయి. అందులో మళ్ళీ మనం రీక్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మేబీ ఒకటి రెండు కలిపి ఏదన్నా వస్తుందో అలా చేయొచ్చు, అదే పెట్టి. కానీ ఇప్పుడు టస్సర్ లో కంచి లుక్ ఇస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు టస్సర్, ఇప్పుడు నేను కట్టుకుంది కూడా టస్సరే. సో దీనికి కొంచెం కాంటెంపరీగా ఇలా ఇచ్చాము, సో దానికి కంప్లీట్ గా కంచి లుక్ ఇచ్చాము అనమాట. సో అలా ఏం చేయొచ్చు అన్నదే నా థాట్. ఉన్నది మళ్ళీ కొత్త డిజైన్ అవసరం లేదు, ఉన్నదాన్ని ఎలా యూటిలైజ్ చేద్దాము అన్నదే నా థాట్. బట్ కలర్ కాంబినేషన్స్ ఐ ట్రూలీ టేక్ లాట్ ఆఫ్, అందులో చాలా శ్రద్ధ తీసుకొని అందులో. ఎలాంటి డైస్ వాడతారు కళ్యాణి గారు? బికాజ్ నాకు ఈ డౌట్ వచ్చింది. 2-3 చీరలు నేను పట్టు చీరలు అని చెప్పి అమ్మారు మీరు అన్నట్టుగా. అది ఫస్ట్ టైం నాకు తెలియక నేను ఉతికేశాను. అంటే కొంచెం 4-5 సార్లు కట్టాక నీళ్లలో వేయంగానే పళ్ళు డార్క్ కలర్ అంతా కూడా చీర మీదకి పాకేసింది. అది ఎందుకు జరుగుతుంది అసలు? ఈ డైస్ ఎలాంటి డైస్ వాడాలి పట్టు చీర? డైస్ లో కూడా ఇప్పుడు చాలా వెరైటీస్ వస్తున్నాయండి. సో అందులో కూడా ఏంటంటే అది కస్టమర్కి తక్కువలో అమ్మాలి అన్న ఉద్దేశంతో, సో దాంట్లో అంత మంచి అంటే క్వాలిటీ లేని కలర్స్ వాడుతున్నారు. ఇప్పుడు అలా కాకుండా మనం కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. ఇప్పుడు నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, వస్తారండి, వచ్చి 3000లో పట్టు శారీ చూపించమంటారు. ఎలా వస్తుంది? సిల్క్ అసలు మేము కేజీల్లో కొని వీవర్స్కి ఇచ్చి అది నేర్పించాక దాని తర్వాత మళ్ళీ డైయింగ్ ప్రాసెస్, అందులో కూడా వి టేక్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. అందులో కూడా కరెక్ట్ ఈవెన్ ప్రింటింగ్లో కూడా వి టేక్ లాట్ ఆఫ్ ఇదనమాట. సో అందులో 1-2-3 వెరైటీస్ ఉంటాయి. ఫస్ట్ వెరైటీకే మేము వెళ్తాం. సో ప్రింటింగ్ నేను పెద్దగా అంత ముందుకు వెళ్ళను. సో ఐ టేక్ కేర్ ఓన్లీ ఇన్ ద ఫ్యాబ్రిక్ అండ్ ద డైయింగ్ ప్రాసెస్. సో ఇలాంటి శారీస్ ఏంటంటే మనము నార్మల్ షాంపూ వాష్, బేబీ షాంపూ లేకపోతే అలా మనమే ఇంట్లో చేసుకునేటట్టు నేను అందరికి అదే చెప్తాను, డ్రై వాష్కి ఇవ్వకండి, ఇంట్లోనే చేయండి మీరు వాష్. ఏంటంటే పళ్ళు ఒకవేళ డార్క్ అండ్ లైట్ కాంబినేషన్ ఉంటే డార్క్ ఫస్ట్ లైట్ది మీరు డిప్ చేసేసి మంచినీళ్ళలో, తర్వాత షాంపూ దాంట్లో మళ్ళీ మంచినీళ్ళు డిప్ చేసి తర్వాత పళ్ళు డిప్ చేసేసి అలాగా షేడ్కి ఆరేసేయండి అని చెప్తాను. సో దట్స్ ద ప్రాసెస్. పట్టు చీర ఉతకాల్సిన అవసరం కూడా ఎక్కువ ఉండదు. అంటే దాన్ని చక్కగా ఒక 4 సార్లు 6 సార్లు కట్టినా కూడా దాన్ని కొంచెం నీట్ చేసేసి ఫ్రెషన్ అప్ చేసే మార్గాలు ఉండే ఉంటాయి కదా. అంతే అంతే అంతే, ఇంకా ఏం అవసరం లేదు, జస్ట్ ఐరనింగ్. మనం ఎంతసేపు కడతాము? 2-3 అవర్స్ కడతాము, మళ్ళీ ఐరన్ చేస్తాము, పెడతాం. అంతేలేనది అది మరీ ఎక్కువ మురికి అయిపోయిందంటే తప్ప మనం వాషింగ్ దానికి వెళ్ళాం. ఆర్గానిక్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనం ఎంత నీట్గా మెయింటైన్ చేసుకొని పెట్టుకుంటామో అది. మీకు అమ్మమ్మ నుంచి వాళ్ళమ్మ నుంచి చీరలు అందాయా? మా మదర్వే ఉన్నాయండి. అమ్మమ్మ గారికి అంత ఐ థింక్ తనకు అంత లేదు, మా మదర్కి చాలా ఉండేది. షీ యూస్ టు హ్యావ్ ఆల్ టైప్స్ ఆఫ్ సిల్క్ సారీస్. అప్పట్లో అంత తెలిసేది కాదు, ఇప్పుడు తెలుస్తుంది. బికాజ్ మీరు తెలుస్తుంది. ఇప్పుడు ఏ రేంజ్ నుంచి ఉంటాయి కళ్యాణి గారు మీ స్టోర్ లో? బికాజ్ ఇట్స్ ప్యూర్ పట్టు అంటున్నారు కాబట్టి. అవును అవును. ఇప్పుడు నేను చెప్పినట్టు స్వప్న గారు, ప్యూర్ బై ప్యూర్ అన్నది మీకు 15 అబౌవ్ నుంచే వస్తుంది. అంటే ప్యూర్ బై ప్యూర్ అంటే సారీ అంతా ప్యూర్ ఉంటుంది, మీకు జరీ ప్యూర్ ఉంటుంది. జరీ అంటే సిల్వర్ ఉంటుందా? జరీలో గోల్డ్, సిల్వర్, కాపర్. ఓకే, యా, అది ప్యూర్ జరీ. అది ఏమవుతుందంటే ఇప్పుడు ప్యూర్ జరీ, కెన్ ఐ ఎక్స్ప్లెయిన్? ప్లీజ్ చెప్పాలి. ఓకే, సో ఇప్పుడు మనము వార్ప్ అండ్ వెఫ్ట్ అని ఉంటుంది, అడ్డం థ్రెడ్, ఈ థ్రెడ్. సో ఇప్పుడు తక్కువకు ఉంది అని అంటే ఇప్పుడు ప్యూర్ సిల్క్ అని చెప్తారు, మీరు టెస్ట్ చేస్తే అది ప్యూర్ సిల్కే ఉండొచ్చు ఫ్లేమ్ టెస్ట్తో. సో దట్ ఆల్సో ఐ కెన్ షో. సో అప్పుడు మీకు తక్కువ పడుతుంది. కానీ నా దగ్గర మోస్ట్లీ ఐ టేక్ డబుల్ వాప్, అంటే నిలువు థ్రెడ్ డబుల్ వాప్ ఉంటుంది. ఓకే, అడ్డం థ్రెడ్ సిల్కే ఉంటుంది. ప్యూర్ జరీ అని అంటే ప్యూర్ జరీలో ఇప్పుడు మనకు న్యాచురల్ యాన్ ఏదైతే ఉందో అదే తీసుకుంటారు. ఆ యాన్ని దీంట్లో గోల్డ్, సిల్వర్, కాపర్లో కోట్ చేసి వీవ్ చేస్తారు. ఓహో, యా.
హాఫ్ వైన్ అని అంటే మీకు శారీ అంతా ప్యూర్ సిల్కే ఉంటుంది, కోకూన్ నుంచి వచ్చింది, దాని నుంచే యాన్తో వీవ్ చేస్తారు. సో హాఫ్ వైన్లో ఏమవుతుందంటే పాలియస్టర్ తీసుకుంటారు, దాన్ని ఇదేంటి సిల్వర్ అండ్ కాపర్లో కోట్ చేసి వీవ్ చేస్తారు. టెస్టెడ్ జరీ అని అంటే ఇట్స్ ద విస్కోస్ ఉంటుంది కదా, అది తీసుకుంటారు, అది తీసుకొని కాపర్లో చేస్తారు. ఈ మూడు స్టిల్ ఓకే, ఇట్ విల్ గో విత్ ద ప్యూర్ సిల్క్ సారీ. కానీ ఇప్పుడు మెటాలిక్ వాడుతున్నారు, ప్లాస్టిక్ వాడుతున్నారు, సో యూ కెనాట్ మేక్ ద డిఫరెన్స్. మీరు చూసినప్పుడు ఓహో బ్రహ్మాండంగా ఉంది ఇలానే ఉంటుంది, యూ రియలీ కాంట్ మేక్ ద డిఫరెన్స్. అది మీరు టెస్ట్ చేస్తే తప్ప మీకు అర్థం కాదు. అది యా, సో అందుకనే మీకు ఆ వేరియేషన్ అన్నది ఉంటుంది అనమాట. సో 3000లో దొరికే పట్టు చీరల్లో ఈ డిఫరెన్స్ ఉంటుంది. బట్ వెన్ యూ పికప్ ప్యూర్ బై ప్యూర్ లేకపోతే హాఫ్ వైన్, దానికి మీరు 10,000 అబోవ్ పెట్టాల్సిందే. ప్యూర్ బై ప్యూర్ అయితే 15 అబోవ్ పెట్టాల్సిందే. అది